హలో ఫ్రెండ్స్, ఈరోజు శనివారం కదా, గవ్వలు చేస్తున్నాను. సోమవారికి వెంకటేశ్వర స్వామికి శనివారం నేను స్వీట్ పెడతానని చెప్పాను కదా. ఈరోజు గవ్వలు చేస్తున్నాను. ఇవ్వండి, గవ్వలు వేగుతున్నాయి. పానకంలో వేస్తున్నాను. చూడండి, కొంచెం పానకం చేతికి గట్టిగా అంటుకున్నప్పుడు పానకంలోని అవి వేసేసుకొని ఇట్లా గవ్వలు ఎట్లాగా ఉన్నప్పుడు పానకం ఇలా గవ్వలు వేసేసుకొని చక్కగానే వేసుకొని ఏగిని తీసి అందులో వేసేసుకుంటే అయిపోతాయి. వేగుతున్నాయి. శనివారం ఏదైనా స్వీట్ పెడతాను ఎప్పుడు నేను, అందుకని ఈ వారం గవ్వలు చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: కప్పు మైదా, ఒక 2 స్పూన్లు బొంబాయి రవ్వ వేసి కొంచెం డాల్డా కానీ నెయ్యి కానీ కాగబెట్టి ఆ పిండిలో వేసి ఉప్పును చిన్న తినే సోడా వేసేసి కలిపేసుకోవాలి. కొంచెం పాలు వేసి, పాలు వేడి ఏం అక్కర్లేదు, పచ్చివే ఇలాగేసి చక్కగా చపాతీ ముద్దలా కలిపేసుకొని మన గవ్వలది చెక్క ఉంటుంది, ఆ చెక్కతోటి మనం గవ్వలు చేసేసుకొని, లేకపోతే చెక్కలేని వాళ్ళు దువ్వునైనా పర్వాలేదు, దువ్వున మీద అయినా బాగానే వస్తాయి. బాగా దువ్వుని కడిగేసి దాని మీద చేసేసుకొని అట్లా వేగించేసుకొని మనం పానకం వచ్చి ఇలాగా తీగ పాకంలాగా వచ్చి పాకం పెట్టుకొని, నాకైతే చిన్న టీ గ్లాస్ వేసాను పంచదార, ఎందుకంటే ఎక్కువ కాదు కదా, కొద్దిగా వేసాను దేవుడి వరకు అనేసి. ఒక టీ గ్లాసు, మనం గ్లాస్కి 2 గ్లాసులు పంచదార వేసుకోవచ్చు. పాకానికి గ్లాస్ పిండి వేస్తాం కదా, 1/2 గ్లాసు దాకా మనం ఎక్కువ దూరం వేయాలి. పెద్ద గ్లాస్ అయితే, నేను చిన్న గ్లాస్ వేసాను కనుక 2 స్పూన్లు వేసాను. మీరు కిలోకి 1/2 కిలో బొంబాయి రవ్వ అట్లా వేసుకొని చేసుకోవచ్చు. పంచదార తీపిని పెట్టి, లైట్గా కావాలంటే 1/2 కిలో, కొంచెం తీపి ఎక్కువ తింటారంటే కేజీ వేసుకొని పాకం పెట్టేసుకొని దాంట్లో కలిపేసుకొని, ఆ పాకం వచ్చి మనకి కొంచెం ఉండపాకం వచ్చాక ఆపేసి దాంట్లోనే ఇవన్నీ వేగించి పక్కన పెట్టుకొని దాంట్లో పోసేసుకోవచ్చు. నేనైతే అలా కాకుండా పాకంలోనే డైరెక్ట్గా వేసేస్తున్నాను, నాకు కొంచెం తెలుసు కనుక వేసేస్తున్నాను. మీరు అలా కాదు, వేపి పక్కన పెట్టి కొంచెం లైట్ ఉండపాకం వచ్చినప్పుడు ఆపేసి ఈ ఒక బేషన్లో వేసేసి దాని మీద పోసేసి ఇలా కలిపేస్తే దేనితోటైనా కలిసిపోతాయి. అట్లా చేయండి. నేనైతే డైరెక్ట్గా ఇందులో వేసేస్తాను. మీరు కావాలంటే అలా వేసేసుకోవచ్చు, వేసి తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు అలా చేయండి. ఒకసారి ఎట్లా కూడా ట్రై చేయండి, బాగా వస్తాయి, బాగుంటాయి చిన్నపిల్లలకి. ఎందుకంటే మనం నెయ్యి, మైదా లేదంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. గోధుమ పిండి అయితే ఇంక పిల్లలకి ఏది ఉండదు, ఆరోగ్యానికి ఆరోగ్యమును, బలానికి బలం. ఎందుకంటే నెయ్యి, బెల్లం పాకం పెట్టుకోవచ్చు, పంచదార పాకం పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. నెయ్యి కూడా ఉంటుంది కనుక పిల్లలకి ఎండాకాలం కనుక మంచి ఫుడ్ ఇంట్లో తింటారు. చూడండి, ఇలా కలిపేసుకుంటే మనం అయిపోద్ది. అలా కుదిపేస్తే మనం ఇలా కుదిపేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి, ఎందుకంటే అయిపోద్ది. ఇదిగోండి, ఇలా పోసేసుకొని పాకం ఆరిపోద్ది. నేను పాకంలో పోసాను కదా, ఇది పాకం అలా పోసేస్తాను, చక్కగా ఆరిపోద్ది. ఇట్లా మీరు కూడా పిల్లలకి ట్రై చేయండి ఇంట్లోనే, ఎందుకంటే ఇట్లో చేసి పెట్టండి. ఆరోగ్యానికి ఆరోగ్యము, ఈ రోజుల్లో ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అసలైన సంపద. మనం ఎంత సంపాదించినా ఏమో ఆరోగ్యం బాగోకపోతే వాటికి వెళ్ళిపోతాయి. ఈ ఎండాకాలం జాగ్రత్త, పిల్లలకి ఇలాంటివన్నీ చేసి ఇంట్లో పెడతా. చల్ల వస్తువులు, జ్యూస్ అని అట్లా చేసి, మజ్జిగ జ్యూస్ అని, రాగి జావ అని అలాంటివి ఇవ్వండి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, ఇలాగ కూడా ట్రై చేయండి.
నేను ఎట్లా చేస్తాను, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లలకి బాగా ఇష్టపడి తింటారు.